పూర్తిగా విఫలమైపోయినారు. తెలంగాణ యువత మాత్రం పిచ్చెక్కున్నారు. ఎందుకంటే నాయకత్వం అది ఏ నాయకత్వం కానీ, అది రాజకీయ నాయకులైనా కానీ, ఈరోజు సంఘ నాయకులైనా కానీ, నిరుద్యోగుల సంఘ నాయకులైనా కానీ, అందరు అన్ని సంఘాలు పెట్టుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ స్వలాభం కోసము ఇవి దుకాణాలు ఒక దుకాణం లెక్క నడుస్తుంది. ఇవాళ ఎంత పెద్ద మూమెంట్ నడుస్తుంటే తీర్మాన్ మల్లయ్య అంటే ఆయన ఎమ్మెల్సీ ఉంటాడు, ఒక దగ్గర పోడు, ఒక దగ్గర మాట్లాడు. నిన్నటిదాకా కేంద్ర మంత్రి వాళ్ళ కుమారుడు ఇన్సిడెంట్ జరిగితే ఆయన భగీరథ ఇష్యూలో బయటికే రాలే, ఒకసారి మాట్లాడలే. అర్థమైందా? అంటే ఇటువంటి దొంగల వల్ల ఈరోజు కాకరన్ మూమెంట్స్ బయటకు వస్తుంది. తీర్మాన్ మల్లయ్య అనేటువంటి అసెంబ్లీలో కౌన్సిల్లోకి పోయి కోదండరామ్ అనేటువంటి కౌన్సిల్లో ఉండి ఈరోజు దోపిడీ గురయ్యే వర్గాల తరపున వాళ్ళు గలాలెత్తపోతున్నారు. కాబట్టి ఈరోజు మా సొంటోళ్ళు, ఈరోజు నిరుద్యోగ యువత, ఈరోజు వీళ్ళందరూ విద్యార్థులు, ఫీజు రియంబర్స్మెంట్ అంటని వాళ్ళందరూ కూడా ఈరోజు కుటుంబాలతో సహా రోడ్లు ఎక్కే పరిస్థితి. సరే, ఒక మూమెంట్ ఎక్కడికైనా స్టార్ట్ అయినా కానీ మన దగ్గర ఉన్న మూమెంట్ డిఫరెంట్, మన దగ్గర ఉన్న ఏవైతే దోపిడీ చేస్తుందో ప్రభుత్వం ఆ సబ్జెక్ట్ డిఫరెంట్, కానీ ఉద్యమం మాత్రం బరాబర్ సేమ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు మోడీని టార్గెట్ చేస్తుండ్రు, ఇక్కడ మేము ముగ్గురిని టార్గెట్ చేస్తున్నాం.